హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇందాకే ట్రిపులర్ బిహైండ్ అండ్ బియాండ్ చూశాను. ఈ డాక్యుమెంటరీ రన్ టైం 1 hour 37 minutes అండ్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. అసలు ట్రిపులర్లో ప్రతి సీన్ ఎలా తీశారు అండ్ చాలా వరకు విఎఫ్ఎక్స్ అనుకున్నా, కానీ అన్నీ రియల్గా చేశారని డాక్యుమెంటరీ చూశాక అర్థమైంది. అండ్ తారక్ అండ్ చరణ్ అయితే స్టంట్ మ్యాన్ లేకుండా అసలు అన్ని స్టంట్స్ చేయడం చూస్తున్నప్పుడు మంచి హై ఇచ్చింది. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. దాంట్లో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. నాకు ట్రిపుల్ ఆర్లో ఎస్పెషలీ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్లో అండ్ క్లైమాక్స్లో వచ్చే అల్లూరి సీతారామరాజు గెటప్ సీన్స్ ఇవన్నీ నా ఫేవరెట్. డాక్యుమెంటరీలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, తారక్ ఇంట్రో సీన్, అసలు విఎఫ్ఎక్స్ ఎక్కడెక్కడ యాడ్ చేశారు, ఎక్కడెక్కడ విఎఫ్ఎక్స్ అక్కర్లేదు, ఎంత రియల్గా చేశారు. అసలు ప్రతి ఒక్కళ్ళు అంటే డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, లైన్ ప్రొడ్యూసర్ ప్రతి ఒక్కరు వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్తూ ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా చూపించారు. అంటే ఈ సినిమా రన్ టైం 3 hours పైన ఉంటుంది ట్రిపుల్ ఆర్ది, కానీ ఆల్మోస్ట్ అన్ని షార్ట్స్, ప్రతి ఒక్క షార్ట్ మేకింగ్ మొత్తం 1.5 hourలోనే చూపించడం గ్రేట్ అనిపించింది. అండ్ లాస్ట్లో ఆస్కర్ క్యాంపెయిన్, అసలు నాటు నాటుకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అని ఆస్కర్ వచ్చినప్పుడు వాళ్ళు ఫీల్ అయిన ప్రతి ఎమోషన్ మనకు చూపించారు. అండ్ షూటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్ని హడిల్స్ ఫేస్ చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు, అండ్ ఎందుకు ట్రిపుల్ ఆర్ తీయడానికి అన్ని ఇయర్స్ పట్టిందో తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీని అసలు మిస్ అవ్వకండి. ఈ డాక్యుమెంటరీ చూశాక మీకు డైరెక్టర్ రాజమౌళి హార్డ్ వర్క్ అనిపిస్తుంది. అంటే లిటరలీ ఒక షాట్ కోసం అతనికి ఏం కావాలో, ఎలా కావాలో మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఒక ఎమోషన్, ఒక యాక్షన్ సీక్వెన్స్తో చూపించాలనే థాట్కే జస్ట్ హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంత డెడికేషన్, ఇంత ప్యాషన్ ఉన్న వాళ్ళు ఊరికే పెద్ద డైరెక్టర్స్ అవ్వరు అసలు. ఎందుకంటే లిటరలీ డాక్యుమెంటరీ అయ్యాక ఒక సినిమా తీయడం ఎంత కష్టమో అర్థమవుతుంది. అండ్ తారక్ అండ్ చరణ్ అయితే ప్రాణం పెట్టేశారని చెప్పొచ్చు. అండర్ వాటర్ సీక్వెన్సెస్, బ్రిడ్జ్ సీక్వెన్సెస్, అసలు ప్రతి ఒక్కటి ఎంత కష్టపడ్డారో మనం చూడాలంటే ఈ డాక్యుమెంటరీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇలాంటి డాక్యుమెంటరీ బాహుబలికి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ మధ్యలో కొన్ని ఫన్నీ సీన్స్తో అలా అయిపోతుంది. ఎస్పెషలీ ఫిలిం మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక ఇన్స్పైరింగ్ డాక్యుమెంటరీ అని చెప్పొచ్చు. ఒక సినిమాలో ఒక షార్ట్ ఆర్ ఒక సీన్ తీయడం ఎంత కష్టమో తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో అసలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.